హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, కన్సల్టెంట్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఎప్పుడైతే ఫార్మసీ కంపెనీలు లాస్ లో ఉంటాయో, మార్కెట్ డౌన్ ఉంటుందో, ల్యాబ్ లో ఉన్న వాళ్ళు ఈగలు కొట్టుకుంటూ ఉంటారో, అప్పుడు ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కోవిడ్ స్ప్రెడ్ అవుతుందంట. సింగపూర్ లో, చైనాలో, అన్ని దేశాల్లో వచ్చేస్తుందంట. తెలంగాణ, ఏపీ కూడా వచ్చేసిందంట. ఊర్లలో కూడా వస్తుందంట. ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటి చెత్త న్యూస్ లో మీడియాలో స్ప్రెడ్ అవుతా ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది. కోవిడ్ అంటే ఇప్పుడు జలుబు, దగ్గులాగా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్, శానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ప్రాపర్ హెల్దీ డైట్ ఎలా తీసుకోవాలి, బాడీని హైడ్రేట్ ఎలా చేసుకోవాలి, మినిమల్ ఎక్సర్సైజెస్, బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, ఇలాంటివి ఎలా చేసుకోవాలి, వీటిపైన ఫోకస్ చేయండి. కోవిడ్ కాదు, దాని తర్వాత వచ్చినా ఏమీ చేయలేదు. పిల్లలకి ప్రాపర్ హెల్దీ డైట్ ఇవ్వండి, ప్రాపర్ గా హైడ్రేట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.